సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలని చెప్పి ఎగబడి తిట్టేందుకు నీకు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు కదా, మరి ఊరికే ఇచ్చేస్తారు ఎఫ్డీసీ చైర్మన్? ఏ క్రైటీరియా మీద ఇచ్చారు ఈ పోసాని కృష్ణమురళికి? తిట్టుల రాజ్యాంగం చాలా బాగా వెహిమెంట్గా ఇంప్లిమెంట్ చేశాడు, జనాలు చూశారు. ఆ సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో ఉన్న అభిమానులందరూ చప్పట్లు కొట్టారు అని చెప్పిన నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు. ఇప్పటికైనా అర్థం కావట్లేదా ఎంత డబ్బులు మారినాయో చేతులు, ఎంతమందికి ప్రలోభాలు పెట్టి లాభాలు పొంది పొదవని మన డిగ్నిటరీ, మనకు ఒక వాల్యూ, మనకు ఒక ఎథిక్ సిస్టమ్ ఇవన్నీ పక్కన పడేసి డబ్బుకి పొజిషన్కి దాసోహం అని వెళ్ళిన పోసానికి ఈరోజు తగిన శాస్తి జరిగింది. ఒకవేళ అదే ప్రభుత్వం తిరిగి వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి వీధుల మీద వదిలితే న్యాయం జరగదా, అన్యాయమే ఇంకా రాజ్యం వెళ్తుందా అని చెప్పి చాలామంది నిస్పృహ, దాని తర్వాత అదైనమైన సిచ్యువేషన్లో ఉండుండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక యాక్షన్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ మూవ్ కింద కన్వర్ట్ అయింది. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిజాలు కక్కిస్తున్నందుకు. ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసే ట్రోలర్స్ అందరికీ ఇది ఒక కనువిప్పు కావాలి. మీ రాజ్యాంగంలో ఏం జరిగింది? మీ 5 ఏళ్ళ టెన్యూర్లో ఏం జరిగింది? బూతు రాజకీయం జరిగింది. బూతులు ఇచ్చిన దానికి డబ్బులు పదవులు ఇచ్చారు. ఇది కాదా మీకు? ఇంతకంటే వేరే ప్రూఫ్స్ కావాలా మీకు చూపించడానికి జగన్ నింపినట్టు పేజీలు?